శ్రీ గురుభ్యో నమః. మంద్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు. అదే మంద్రజాలము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. అటువంటి ఈ గ్రంథంలోని 6 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. 7వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. శుక్ల పంచమి తిథి నాటి చంద్రుడు 2 కొండ శిఖరముల నడుమ నుండి పసరు మొగ్గల మల్లెదండవలే మసక మంచు తెరలలో నుండి కనిపించుచుండెనే కానీ ఇంకను ముదరని వెన్నెలలు శిఖరములు దాటి ఈవలకు రాజాలకుండెను. ఆశ్రమమునకు ఈశాన్య భాగమున లోయలోని పుష్కరిణిలో మాత్రము ఆ చంద్రబింబము చిదిమిన అరటిపండు ముద్దవలే ప్రతిబింబించుచున్నది. పుష్కరిణిలోని నగ్న స్త్రీ ప్రతిమలు ఆ వెన్నెలలకు ప్రకాశింపక సాధ్యమైనంత వరకు శీలమును కాపాడుకొన యత్నించుచున్నవి. వాని నడుమ నుండి ఒక పురుష ప్రతిమ సచేతనమై మెల్లగా వంగి లేచుచున్నట్లు ఒక వృద్ధుడు స్నానము చేసి ఈవలకు వచ్చుచుండెను. వడలు తుడుచుకొనకుండా మెట్లెక్కి ఒడ్డున ఉన్న ఒక విశాల కాషాయ వస్త్రమును జఘనము మీదగా భుజములకు ఇరువైపులను మలచి మెడ వెనుక ముడివైచెను. అతడు చేసినది నగ్న స్నానము. రాతిపై ఒక బొగ్గును నీటితో అరుగదీసి నుదుట చంద్రవంకగా తిలకము దిద్దుకొనెను. ఎడమ చేతిని శూన్యములోనికి చాచి నింగి నుండి ఒక కపాలమును తీసెను. దానిని కూడా అంగార తిలకముచే ఊర్ధ్వరేఖగా అలంకరించి సూటిగా ఒక జముడు పొదలోనికి పోయెను. ఆ పొద ఒక ఎత్తైన పుట్టపై పెరిగియున్నది. పుట్టకెదురుగా నిలబడి అతడు పింజరక మైత్రి మైత్రి అని కేక పెట్టెను. పుట్ట రంధ్రము నుండి ఒక నల్ల పొడల పింజరి తల ఎత్తి తొంగిచూచి మెల్లగా మడ్డినీరు పారబోయిచున్నట్లు ఈవలకు వచ్చెను. అది ఆ వ్యక్తి చుట్టూను ప్రదక్షిణము చేసి పాదములకు శిరస్సు రాచుకొనుచు పొదలోనికి పోయి తోకతో ఒక స్వరబుర్ర కమండలువును కొనివచ్చి తోక ఎత్తి వానికి అందించెను. గాలిలో నాగస్వరము శబ్దములు వినవచ్చెను. పాము మరలా సూటిగా పుట్టలో దూరుచుండగా చంద్రుడు పడమటి కొండల నడుమ అస్తమించెను. ఆ వ్యక్తి కుడి చేతిలో కమండలుము, ఎడమ చేతిలో కపాలమును పుచ్చుకొని ఒక ధనుస్సు దూరముననున్న జుబి చెట్టును సమీపించి సరపహు సర్పటికే మర్కటికే అని కేకవైచెను. వృక్షమూలము నుండి మూరెడు పొడవైన ఒక మండ్రగబ్బ పెద్ద మూలికనొకదానిని తన తోక చివరి తెల్లపూసతో నొక్కిపట్టి పురోగమించి ఆ వృద్ధునకు అందించపోయెను. చెట్టు కొమ్మ మీద నుండి బూడిద రంగు మూతి గల ఒక కోతి దిగివచ్చి ఒక యోగదండమును అందించిపోయెను. అతడా దండమును ఎడమ చంకలో ఇరికించుకొని మూలికను కమండలువున నిడుకొని ఎదుట చెట్ల గుబురులలోనికి పోయెను. గుబురు లోదారులలో నడచి ఒక గుహాముఖమును ప్రవేశించెను. గుహలోపలి దారి 7 మలుపులు తిరిగి ఒక విశాల పర్వత గర్భశాలలో అంతమయ్యను. శాలాకుడ్యములకు ఆముదపు దివిటీలు వెలుగుచుండెను. శాల నడుమ షట్కోణాకారమైన ఒక వేదిక చుట్టూను మట్టి ప్రమిదలు, ప్రమిదలలో కొండ చిలువ క్రొవ్వుతో మెదిపిన దీపపు ఒత్తులు,
ఒక్కొక్క వత్తిలో దూది పిల్లి నరము జమిలిగా మెలిచియుండెను. ఆ వృద్ధుడు వేది ముందు పశ్చిమాభిముఖుడై నిలబడెను. మందస్మితముతో సులభే సరళే అని పిలిచెను. నీలాంబరధారిణులైన 2 యక్షకన్యలు అతి సుందరులు 18 వత్సరముల వయస్సు రూపము వారు గోడ మలుపుల నుండి ప్రతిరూపములు విడిచి సాగివచ్చి నమస్కరించి ఒక విశాల దారుపీఠమును అతని వెనుక నుంచి ముందునకు వచ్చి నిలబడిరి. పీఠము కేంద్రమున 16 దళ స్వర్ణ పద్మము ఉన్నది. వృద్ధుడు దానిపై ఆసీనుడై ధ్యానస్థిమిత నిమీలితలోచనుడయ్యను. యక్షుణులు ఒక్కొక్క దీపము వెలిగించుచుండగా వృద్ధుని ముఖము మేలిమి బంగారు వన్నెలలో మిసిమి చెంది క్రమముగా నిప్పు కణముల వర్చస్సును వెలార్చెను. ధ్యానానంతరము కన్నులు తెరచి అతడు సరళను వేదికపై ఆహ్వానించెను. ఆమె పద్మాసనాసీనయై ఇరుకేల తమ్మి మొగ్గలను బట్టి నిశ్చలత్వమునుందెను. సులభ ఒక పళ్ళెరమున కస్తూరి, పచ్చకప్పురము, కుంకుమ పువ్వు, జాపత్తెరి, ఏలకులు, లవంగములు, తమలపాకులు, వక్కలు కొని తెచ్చెను. మరి ఒక పళ్ళెరమున ఎర్ర కలువ పూలను తెచ్చిపెట్టెను. ఒక స్వర్ణపాత్రమున క్షీరమును గొని వచ్చి నిలిపెను. వృద్ధుడు కమండలువును అభిమంత్రించి అందలి జలములు ఆచమించి వశీకరణమునకై సంకల్పించి చేయి సాచగా ఒక చిన్న చిత్రపటము హస్తగతమయ్యను. అందు శ్రీకృష్ణుడు మందస్మితమూర్తి అయి శిరసు వంచి వేణువును ఊదుచు క్రీగంట చూచుచున్నట్లున్నది. అతడా చిత్రమును సరళ పాదములకు చేర్పుగా వేదికపై నిలిపి కృష్ణం వశమానయ స్వాహ అని పలికి సర్వద్రవ్యములతో సరళకు షోడశోపచార పూజ చేసెను. పూజానంతరమున నైవేద్యముగా క్షీరపాత్రను అందించెను. ఆమె కరములు సాచి అందుకొని పెదవులకు తాకించుటకు మున్నే గిన్నెలోని పాలు సగమైపోయెను. ఆమె చూచి మందస్మితము చేసి పాత్రలోనికి పరిశీలించుచు పరవశయై నిట్టూర్చి మరలా పాత్రను వృద్ధునికి అందించెను. ఆమె స్వీకరింపక తనకు అందించుటను అతడు గ్రహింపక కొన్ని క్షణములు ఏమరుపాటు చెంది పాత్రనందుకొని మహాప్రసాదమని క్షీరమును నిశ్శేషముగా గ్రోలెను. సరళ లేచి నిలబడి సులభతో పాటు ప్రతిరూపమున మాటుపడెను. ఆ వృద్ధుడు లోకాయతాచార్యుడు. అతడు లేచి నిలబడి మరలి గుహాద్వారమున ఈవలకు వచ్చి చూడగా 2 యువకులను హేమయు అచ్చట వేచియుండిరి. వారిని అతడు మరలా లోనికి గొనిపోయెను. నలుగురును షట్కోణ వేదిక సమీపమున ఆసీనులైరి. అప్పుడు లోకాయతుడు అంటున్నాడు, హేమ, నీకు రుత ఏమి చెప్పినది అనగా హేమ అంటున్నది, ప్రతీచి ప్రవర్తనను గూర్చి చెప్పినది. ప్రతీచిలో ఒక అవాంఛనీయమైన మార్పు కనిపించుచున్నది. చూపులలో, ప్రత్యుత్తరములలో, చర్చలలో అనుమేయమానమగుచున్న ఈ విపరిణామము చిత్త విక్షేపము కాదనియు సవ్యాజమైన బుద్ధిపూర్వకమైన అంతస్తత్వ పరిణామము అనియు స్పష్టమగుచున్నది. 1 వారము దినముల నుండి మార్పు చెందుచున్న ఈమె ముఖ కవళికలే దానికి నిదర్శనము. జీవలక్షణములో మార్పు కలిగిన తరువాత కొంతకాలమునకు ముఖ కవళికలు మారునని తమరు సాముద్రిక బోధలో సెలవిచ్చిరి. ఈనాడే ఋతయు నేనును కూడబలుకుకొని మాటల సందడిలో ప్రతీచి గమనింపకుండా ఆమె హస్తరేఖలను పరిశీలించితిమి. శంఖవలయము వంటి ఒక నూతన రేఖ ఆమె ఎడమ చిటికిన వ్రేలి క్రింద భాగమున అరచేతిలో వ్యక్తమగుచున్నది అనగా లోకాయతుడు అంటున్నాడు,
దానివలన నీవు గ్రహించిన అంశమేమి అనగా హేమ చెబుతూ ఉన్నది. స్త్రీకి వామహస్తమున మొలిచిన రేఖలు మానసిక పరిణామమును గాక జీవలక్షణములోని మార్పును సూచించునను సూక్ష్మాంశము జ్ఞప్తికి వచ్చినది. చిటికెన వ్రేలి క్రింద భాగము వివాహ సంబంధమునో మధురానుభూతినో సూచించును. శంఖవలయ రేఖ మనస్సు లయమగుటను సూచించును. ఆమె బ్రొటన వ్రేలి మొదటి కణుపున యవాంకుర రేఖ కలదు గనుక ఆ మనోలయము మదిరాపానము కారణముగా ముందు ముందు కలుగవచ్చునని భావించి తిని. కూర్చున్న బ్రహ్మచారులలో ఒకడు అడ్డువచ్చి ఇట్లు పలికెను. ఆమె అరచేయి కమలోదర వర్ణమై మృదువై స్వేదము లేక యుద్ధము వలె నుండి అల్పసంఖ్యాకములైన రేఖలుండుట వలన ఆమె మదిరాపానమున విశేషముగా కుతూహలపడదని నా నిర్ణయము. కనుక ఆమెలోని మార్పు మరి ఒక అనుభూతి విశేషమై ఉండవచ్చును అనగా లోకాయతుడు అంటున్నాడు. శంఖచూడుని నిర్ణయము సరి అయినది. శంఖచూడ మీ నాగజాతి వారు ఎట్లయినను సూక్ష్మగ్రాహులు. అందును మీ తక్షశిల తక్షణ విద్యయందువలే సాముద్రికమున కూడా ప్రత్యేకతను ఆర్జించుకున్నది. తామ్రలిప్తి ఇక నీ అభిప్రాయమేమి? ఆ రెండవ బ్రహ్మచారి వెంటనే బదులు పలికెను. ప్రతీచి గళమున మూడవ తిర్యగ్రేఖపై చిన్న డమరుకము మొలిచినది. అది ఆకస్మిక దుర్మరణమును 6 మాసముల లోపల సూచించును అనగా శంఖచూడు అంటున్నాడు. ఆ మరణము ఎత్తైన ప్రదేశము నుండి పడుట వలన కలుగునని తక్షశిల వారు చెప్పుకొందురు అన్నాడండి. అనగా లోకాయతుడు అంటున్నాడు. ద్వారకా ప్రాంతము నుండి కొత్తగా వచ్చి చేరిన వారిని ఒక కంట కనిపెట్టియుండుడని నేను మొదలే హెచ్చరించి తిని. చిత్రభానుని తోడి సంసర్గము ప్రతీచిలో ఈ విపరిణామము కలిగించి ఉండవచ్చును. అతని వేణునాదము మన ఆశ్రమ వాతావరణమునకు అనర్థకము అనగా శంఖచూడు అంటున్నాడు. నిన్న రాత్రియే నేను ఆ విషయమును ఆ ద్వారకావాసితో హెచ్చరింపబోయి తిని. అప్పుడు ప్రతీచి వాని కుటీరమున పర్యంకమందుండెను. ఆమె విచిత్రమైన అనుభూతి నుండి అప్పుడే తేరుకొనుట గమనించి తిని. వారిరువురును యోగా అనుభూతి చెందిరేమో అనుకొన్నచో అటువంటి జాడలేమియూ కానరాలేదు. అప్పుడు హేమ అంటూ ఉన్నది, ఇంతవరకు ఆమె గురువుల ఆదేశానుసారము నూతన బ్రహ్మచారులను ఒకరిద్దరిని మభ్యపెట్టి విభ్రమము గొలుపుటయే గాని యోగస్థితి పొందలేదనియు ఆమె మనస్సు అందులకు అంగీకరించుటలేదనియు మొన్న ఏదో ప్రసంగవశమున తెలిపి తిని అనగా లోకాయతుడు అంటున్నాడు. అవును, ఆమె ఇంతవరకు తుమ్మెద వ్రాలని పుష్పమే అని నాకు తెలియను అనగా హేమ అంటూ ఉన్నది. తాము తలచుకొనినచో దూరము నుండియే ఏ స్వప్నమునో కల్పించి మనస్సు మార్చగలరు కదా అనగా లోకాయతుడు అంటున్నాడు. అది ఒక పెద్ద పనియే కాదు, ఇప్పటికెప్పుడో చేసి ఉండేవాడను. దానికి ఒక గొప్ప ప్రతిబంధకము ఉన్నది. ఆమె చార్వాకుల మనమురాలు. యవనుల విశాల విశ్వకళ్యాణ వాదము సవ్యాజమే గాని వాస్తవము కాదని నేనెరుగుదును. మనము ఎంత అభేదము పాటించినను యవనులు మనలను ఉపయోగించుకొందురే గాని వారికి సమదృష్టి లేదు. నేను ఆశ్రమమునకు వచ్చిన తొలినాళ్లలో త్వరపడి యవనాచార్యుని కొన్ని మనస్తత్వ తంత్రములలో సిద్ధుని చేసి తిని. దానికి అతడు గురుదక్షిణగా అనుక్షణము నా చిత్తవృత్తిని పసిగట్టుచున్నాడు. ఈ గుహలో ఉన్నంత వరకు మాత్రము నా మనస్సు వానికి అందదు. ప్రతీచి పైననే
ప్రయోగము చేసినను ఆమె మనస్సు నుండి నన్ను గ్రహించును. ఆమె క్షతగాత్ర కాకూడదను అభిమానము కూడా చార్వాకునకు లేకపోలేదు. మీరందరూ బ్రహ్మావర్తము వారే కనుక జాగరూకతకై మీకీ రహస్యము చెప్పి తిని. గుహకు వెలుపల మీకీ అంశములు జ్ఞప్తికి వచ్చినను విపత్కరమే అన్నాడండి. అప్పుడు తామ్రలిప్తి అంటున్నాడు, మాకు పూజ్యస్థానము అలంకరించి ఉండి తామింతకాలము మాకు చేసినది ఉపకారమే అని విశ్వసించుచున్నారా అనగా లోకాయతుడు అంటున్నాడు, ఆ సందేహము నాకే తీరలేదు అనగా శంఖచూడు అంటున్నాడు. ఇన్ని శక్తులు గుప్పిట నిముడ్చుకొని ఇంత వివేకవంతులై తమరి స్థానమును అలంకరించుట ఎట్లు అనివార్యమైనది అనగా హేమ అంటున్నది, క్షణకాలములో నా జీవితము పీడకల నుండి మెలకువ వచ్చినట్లయినది. ఆమె కన్నులలో నీళ్లు తిరిగినవి. మరలా ఇట్లు పలికినది, ప్రభు, ఈ వార్ధకమున మూలికా ప్రభావముచే మీరు నా శీలమును కళంకితము చేసిరి. నేను పాంచాల సీమలు దాటి పారిపోయి వచ్చు వరకును కన్యను. అయినదేదో అయినది. నా అంతఃసాక్షిని అనుసరించి తమరే నాకు భర్త అనగా తామ్రలిప్తి అంటున్నాడు. తమరు మరలా నేపాళ రాష్ట్రము చేరి స్వయముగా ఒక ఆశ్రమమును ఏల స్థాపింపరాదు? తమరు మాకు గురువుగా, ఈ హేమ మా గురుపత్నిగా మేము మిమ్ము కొలిచి వచ్చి మీకు బాసటయై నిల్చెదము అన్నాడండి. అప్పుడు లోకాయతుడు అంటున్నారు, నీవు చెప్పినంత సులభమైనచో నేను ఇందుండెడివాడనే కాను. ప్రస్తుతము ప్రతీచిని మాత్రము ఒక కంట కనిపెట్టి ఉండవలెను. నేను చార్వాకులకు ఆమెలోని పరిణామములను వివరించి నా వృత్తి ధర్మము భంగము కాకుండా కాపాడుకొనుటయే కాని మరి ఒక మార్గము లేదు. మీరును పూర్వము వలెనే త్రికరణ శుద్ధిగా గురుకుల ధర్మములను నిర్వర్తించుచుండవలెను. కొన్ని విచిత్రములైన కారణములచే ఈ ఆశ్రమమున చేరిన వారిలో విముఖత చెందిన వారి చనిపోవుదురే కానీ బయటపడుట లేదు. దానిని తప్పించుకొనుట ఎవరికిని సాధ్యము కాదు అనగా హేమ అంటున్నది. అయినచో మాకనంతర కర్తవ్యము సెలవిండు అనగా లోకాయతుడు అంటున్నాడు. రేపు ఉదయము ద్వారక నుండి 2 హ్రస్వాంగులు పారావత శిఖరము మీదుగా దిగి ఆశ్రమమునకు వచ్చెదరు. వారిలో చిటాంగుడు కొన్ని తాళపత్ర గ్రంథములను గాడిదలపై తెచ్చి నీకందించును. వానిని దగ్ధము చేయించుటకు అగ్నిగుండమునకు చేర్చు భారము నీది. వలసినచో శంఖచూడుని సహాయముగా గొనిపొమ్ము అనగా శంఖచూడు అంటున్నాడు, అవి వేదముల ప్రతులేనా అనగా లోకాయతుడు అంటున్నాడు. మరియు వ్యాసుని పురాణ సంహితలు కూడా అందుండును. అతడు మహాభారతమును మౌసల పర్వము సగము వరకు రచించెను. యవనుల వ్యూహమును ఊహించిన కృష్ణుడు కృష్ణద్వీపమునకు మైత్రేయుని పంపి భారత ప్రతులను ఎప్పటివప్పుడు ద్వారకకు తెప్పించి వెంటనే ద్వారకా పురోహితులచే అనేక ప్రతులను సిద్ధపరచి వేర్వేరు ప్రాంతములకు గూఢముగా వెదజల్లుచున్నాడు. మొన్నటి శరదుత్సవములలో కృష్ణుడు అగ్రయణ ఇష్టి అను మహాయజ్ఞమును కల్పించి వేద విధులకు విప్రులను సమీకరించి ఆయుష్యమని భారత లేఖన వ్రతమును ఆరంభింపచేసినాడు. చార్వాకుల గాలి సోకినట్లు సందేహము కలిగిన కొందరు క్షుద్ర విప్రులను కృష్ణుడు ప్రత్యేకముగా సన్మానించి రాజసౌధమున సర్వసౌఖ్యములతో బంధించి దీక్షాంతరము వరకు వారు కదలకుండా ఏర్పాటులు చేసినాడు. మరియు వారి ఇండ్లకు స్వయముగా
సత్యభామా సహితుడై ఏగి కుశలము అరయుచున్నాడు. హ్రస్వాంగుల సంసర్గమున పండితపుత్రులు అభ్యసించుచున్న చార్వాక సిద్ధాంత ప్రతులను స్వాధీనపరచుకొనినాడు. ఇటు మైత్రేయుడు ఎప్పటికప్పుడు లిఖితములైన భారత భాగములను మరువు దేవాపి అను తన శిష్యుల సహాయమున వివిధ రాష్ట్రములలోనున్న వేద విధుల గురుకులములకు చేర్పించుచున్నాడు. ఉద్ధవుడు కృష్ణుడిచ్చిన నూతన యజ్ఞశాల వాస్తువు ప్రకారము దేవాయతనములు అను పేర పామరులకు యజ్ఞశాలలను నిర్మింపజేసి దేవతా ప్రతిష్ఠ అనునొక క్రొత్త విద్య నేర్పి దానికి ఆగమశాస్త్రమని పేరు పెట్టినాడు. ఆ స్థలములలో ఆ సందర్భములలో భారత గ్రంథ భాగములను పామర ప్రజలకు వినిపించి వేదము నిజస్వరూపమును భారతము మూలమున విన్యాసము చేయించుచున్నాడు. చార్వాక శిష్యులకు లంచపు పండితుల కుట్రలకు లోబడి కొందరు వేదములు శూద్రాదుల పఠింపరాదు అని వాదులాడుకొనుటలో శూద్రుల విద్వేషము రేకెత్తి వేద ప్రాబల్యము కొంత తగ్గినది. కానీ ఇంతకింత వ్యాసకృష్ణుల పురాణోద్యమము వలన ఈ చార్వాక పథకము పురిటిలో సందు కొట్టిపోయినది. ప్రస్తుతము హ్రస్వాంగుల సహాయమున చార్వాకులు వేద పురాణ ప్రతులను వేటాడుచున్నారు. కృష్ణుని విశ్వరూప విజృంభణము చార్వాకుల ఇంద్రజాలమున ఇముడునా అని నా సందేహము. అనగా తామ్రలిప్తి అంటున్నాడు. మరి నా కర్తవ్యమును కూడా సెలవిండు అనగా లోకాయతుడు అంటున్నాడు. రెండవ హ్రస్వాంగుడు పఠాంగుడను వాడు సూటిగాని ఇక్కడకు వచ్చును. ఋత నివసించు కుటీరమున సంసిద్ధపరిచిన చార్వాక దర్శన ప్రతులను నీవు వానికి అందచేసి వానిని గాడిదను ఉలూక శిఖర సీమ వరకు సాగనంపుము. అచట మీ రసవాద గురువులు హేమపుష్పాచార్యుల ఆశ్రమమున విడిచి రేపు సూర్యాస్తమయములోపుగా తిరిగి రావలెను. ఇక మీరు మీ కుటీరములకు పోవచ్చును అన్నాడండి లోకాయతుడు. లోకాయతుని ఈ మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున 8వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.